లోకంలో భగవంతుని దూషించేటువంటి వారు ఎంతమంది? 4 రకములైనటువంటి వారు. 4 people turn against God. దేవుడంటేనే నమ్మకం లేనటువంటి వారు దేవుని దూషిస్తారు. ఇది మొదటి రకము. The first category are those who don't have faith in God. వ్యక్తిగతమైనటువంటి యొక్క దీని లోపల ఒకడు తన స్నేహితుడు అభివృద్ధి వస్తుంటుంటే అతను చూడలేక ఓర్చుకోలేక ద్వేషించేటువంటి వారు రెండో రకము. The second category are those of jealousy who could not bear the others' problems. మూడవది వారు ఆశించినటువంటి కోరికను నెరవేరకుండా పోవటం వల్ల ద్వేషించేటువంటి వారు మూడవ వారు. Third category of those whose desires are not fulfilled, therefore they turn కానీ against. అతనికి వచ్చినటువంటి స్థితి పేరు ప్రతిష్టలు నాకు రాలేదే అని కొన్ని ఏడ్చేటువంటి వారు మరికొంతమంది. There are people who are envious, watching the progress. ఈ కారణాలు they turn తప్ప against. దైవాన్ని దూషించేటువంటి వారు లోకంలో ఎవరు లేరు. These are only the 4 categories of people. తుచ్చమైనటువంటి అలక్ష్యమైనటువంటి యొక్క ఈ యొక్క మార్గాలు ఆధారం చేసుకుంటున్నారు. This path is so mean, so dirty, so low. వారు ఏదో ugly. ఒక అభిష్టాన్ని కోరుతారు. But yet what is they want? స్వామి నాకు ఈ పని చెయ్యాలి, Swami, you do this for me. నాకు ఈ డబ్బు కావాలి, I want money. నేను ఈ విధమైనటువంటి సొసైటీ పెట్టుకుంటున్నాను, I'm just starting. నేను ఒక స్కూల్ స్థాపిస్తున్నాను, I'm starting a business. దానికి దైవమైనటువంటి డబ్బు కావాలి. I need money now. నాయన నేను సత్యమే చెప్తాను. నాయన నీ దేశం వేరు, ఈ దేశం వేరు. ఈ దేశం డబ్బు ఆ దేశానికి చెల్లదు. Bhagavan tells, you have got your own nation, you should abide by the rules of కాబట్టి ఈ your డబ్బును country. నీవు ఎట్ట తీసుకొని పోతావు? How can you carry this money to that అసాధ్యము. country? No, impossible. గవర్నమెంట్ మనం మోసం చేయాలి, And you have to betray, అది cheat నేను government. అంగీకరించను, ఇలాంటివంత వద్దు అని అంటాను. Bhagavan will say no to such things. అలాంటి పరిస్థితి లోపల వారు కొంచెం దేశాన్ని పూనుతారు. And then they develop hatred. for దేశాన్ని it. పూచి అనేక రకమైనటువంటి తిరస్కారాలు చేస్తారు. And they go on denying the divinity. ఏం చేసినా గాని నా సత్యం నాదే. But Bhagavan holds on to his truth. ఎవరు దూషించినా ఎవరు భూషించినా మీరెవ్వరు కూడా ఏ విధమైనటువంటి లెక్క చేయకూడదు. Don't be carried away by the praise or blame. ఎందుకంటే మీ నమ్మకం మీది. Because your faith is your own. దైవత్వం అనేటువంటిది నమ్మకం పైన ఆధారపడినటువంటిది. Your faith depends on నమ్మకాన్ని your ఎవరు confidence. కల్పించేటువంటిది కాదు. And it cannot be gifted by మన anybody. నమ్మకం మంది. Your faith is your భారతీయులు own. దైవం ఉన్నాడు అని అంటారు, The theist says God exists. కానీ కొంతమంది దైవం లేడు అంటారు. Some may deny him. లేడని వారికి లేడనిరా, ఉన్నని వారికి ఉన్ననిరా. In fact, you have got faith in God. God exists for you. If you deny him, మన you have to నోటికి find him. గాని స్వామికి సర్వం ఎస్ ఎస్ ఎస్. Yes, no belong to our tongue, the mouth, but to God everything is yes and yes. ఎవరి మనసు వారికే సాక్షి. You go by your